హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజు ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మీకు సింపుల్ బీడ్స్ కుచ్చేసేది ఎలా అని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే ఎవరు ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఎలా వేసేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ నీడల్కి కాటన్ థ్రెడ్ 4 రౌండ్లు చుట్టుకొని ఇట్లా ఎక్కించి పెట్టుకున్నాను. ఇలా అయితే నీడల్కి 4 రౌండ్స్ చుట్టుకొని ఎక్కిస్తాం కదా, అప్పుడు 8 రౌండ్స్ అవుతుంది టోటల్. ఇది శారీకి అయితే చాలా ఈజీగా వేయచ్చు. ఈ బీడ్స్ అయితే యూస్ చేస్తాను ఫ్రెండ్స్. నేను కొద్దిగా దప్పం బీడు, మళ్ళీ మీడియం స్మాల్ బీడు 2 టైప్స్ బీడ్స్ యూస్ చేస్తాను. 2 టైప్స్ బీడ్స్ యూస్ చేసుకొని ఎలా వేసేది అనేది మనమైతే చూస్తాం రండి. టెజల్స్ కూడా ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. టెజల్స్ కూడా చూపిస్తాను చూడండి. శారీ కలర్ మళ్ళీ పళ్ళు కలర్ 2 కలర్ల టెజల్స్ అయితే రెడీ చేసుకున్నాను. అవైతే ఇలా ఇన్ని టెజల్స్ అయితే నేను రెడీ చేసుకున్నాను. షార్టేజ్ వస్తే మళ్ళీ కూడా చేసుకోవచ్చు, ఇంకా కొన్ని ఉన్నాయి, కొద్దిగా చూపిస్తాను నేను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా వేసేది అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ నీడల్లో కింద నింకు ఇలా పైకి కుచ్చుకోవాలా. కుచ్చుకొని నీట్గా ఇలా తీసుకొని వెనకాల కొద్దిగా దారం వదులుకొని మనకి గంట వేసుకునేకి ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో అంత థ్రెడ్ అయితే వదులుకొని ఇప్పుడు ఒక 3-4 గంటలు వేసుకోవాలి. ఇలా మళ్ళీ ఆ చిన్నదిగా ఉంది కదా థ్రెడ్, ఆ థ్రెడ్ని అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. కట్ చేసుకుని అయినాక ఇప్పుడు ఎలా బీడ్స్ ఎక్కించేది అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ కావాలంటే ఇప్పుడు ఇంకొక నాట్ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు మీరు. అది ఊడిపోతుంది అనేది ఏమన్నా మీకు ఫీలింగ్స్ ఉంటే ఇంకొక నాట్ ఎక్స్ట్రా వేసుకోండి. ఊడిపోదు, అయినా కూడా ఒకటైతే ఎక్స్ట్రా వేసుకోండి, మంచిది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దప్పంది బీడ్ ఒకటి తీసుకుంటాను, మళ్ళీ స్మాల్ బీడ్ ఒకటి. ఫస్ట్ స్మాల్ బీడు, మళ్ళీ బిగ్ బీడు, మళ్ళీ ఇప్పుడు ఒక స్మాల్ బీడు. 3 బీడ్స్ అయితే ఒకేసారి ఇలా ఎక్కించుకొని నీడలకి వేసుకొని శారీ దాకా ఇలా తీసుకొని పోయి దానికి స్పేస్ ఎంత కావాలో అంత వద్దు, ఇంకొద్దిగా లోపలికి ఫుల్ స్పేస్ ఎంత అయితే అలా ఫ్లాట్ వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఈ తర షేప్ ఉంది అని చెప్పేసి కొంచెం లోపలికనే కూర్చుకొని శారీ ఇలా ఒక్క బీడ్లో నీకు నీడలు వాపస్ తీసుకోవాలి. ఇలా అన్నమాట ఫ్రెండ్స్. అయినాక మళ్ళీ ఇప్పుడు రెడీ చేసి పెట్టుకుందాం కదా మనమైతే టెజల్స్. ఆ టెజల్ ఒకటి ఎత్తుకొని పళ్ళు కలరు, ఆ టెజల్ కూడా నీడలకి ఇలా వేసుకొని నీట్గా మళ్ళీ ఇంకొక బీడు వేసుకొని గోల్డ్ బీడు మళ్ళీ దాన్ని టెజల్ వరకు తీసుకొని పోయి ఎంత కావాలో కుచ్చుకు స్పేస్ అంత స్పేస్ చూసుకొని నీడల కింద ఇంక ఇలా కుచ్చుకొని ఇలా పైకి తీసుకొని ఆ బీడ్ అయితే ఉంది కదా గోల్డ్ బీడు, ఆ గోల్డ్ బీడ్లో నీకు నీడల్లో ఇలా వాపస్ తీసుకున్నాం. ఇంత ఎక్కడ గంట వేసేంత లేదు ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఒకసారి ముడి వేస్తే మళ్ళీ ముడి వేసేంత లేదు, ఆరాంగా మనం వేసుకొని పోవచ్చు. బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. మన ఛానల్లో ఎవరైతే ఫస్ట్గా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఈజీ డిజైన్స్ మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి, ఆల్మోస్ట్ అందరూ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇలా కొద్దిగా లోపలికి నీడలు తీసుకొని ఈ ఒక్క బీడ్లో నీకు నీడల్లో ఇలా వాపస్ తీసుకునేది ఇలా ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు పళ్ళు కలర్ అయితే ఒకటైంది కదా, ఇప్పుడైతే శారీ కలర్ తీసుకుందాము. పింక్ కలరు శారీ కలర్ తీసుకొని ఇంకొక బీడు, ఒక టెజలు ఒక బీడు అది వేసుకొని స్పేస్ మనకి ఎంత కావాలో అంత చూసుకొని కుచ్చుకి కింద నీకు నీడల్లో ఇలా పైకి కుచ్చుకొని ఇలా తీసుకుందాము నీట్గా. ఇది తీసుకుంది అయినాక మళ్ళీ ఇప్పుడు ఈ బీడ్లో నీకు నీడల్లో ఇలా వాపస్ రావాలి. ఇలా వాపస్ వచ్చింది అయినాక ఇప్పుడైతే మళ్ళీ 2 బీడ్స్ వేసుకోవాలి. ఎందుకంటే ఒక్క బీడ్ ఆల్రెడీ కుచ్చు పక్కన ఉంది కదా, కాబట్టి ఇప్పుడు 2 బీడ్స్ వేసాలి. స్టార్టింగ్ మాత్రం 3 బీడ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్, మళ్ళీ ఎక్కడ 3 బీడ్స్ అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు 2 బీడ్స్ వేసుకొని ఎంతైతే స్పేస్ చూసుకొని మనకి ఎంతకన్నా కొద్దిగా లోపలికి తీసుకున్నాం ఫ్రెండ్స్. లోపలికి తీసుకొని నీడల్లో నీకు ఇలా బీడ్లో నీకు ఇలా వాపస్ తీసుకొని మళ్ళీ ఇప్పుడైతే టెజల్స్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా టెజల్స్, ఆ టెజల్ అయితే ఒకటి వేసుకొని ఇప్పుడు ఇంకొక బీడు గోల్డ్ బీడు దాని చేతిలోనే ఇంకొక గోల్డ్ బీడు వేసుకొని మనకి ఎంత కావాలో స్పేస్ అంత చూసుకొని కింద నీకు ఇలా పైకి తీసుకొని ఈ ఒక్క బీడ్లో నీకు నీడల్లో ఇలా వాపస్ వస్తాం ఫ్రెండ్స్. ఇలా వచ్చింది అయినాక ఇప్పుడు మళ్ళీ 2 బీడ్స్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలాగే. ఇప్పుడు దప్పం బీడ్ ఒకటి, చిన్న బీడ్ ఒకటి, 2 బీడ్లు వేసుకొని ఇంక స్పేస్ ఎంత కావాలో అంత చూసుకొని ఇలా తీసుకొని ఈ ఒక్క బీడ్లో నీకు నీడల్లో ఇలా వాపస్ రావాలి. ఇలా వాపస్ వచ్చింది అయినాక మళ్ళీ ఇప్పుడైతే పింక్ కలర్ టెజల్స్ అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పింక్ కలర్ టెజల్ అయితే వేసుకుందాము ఫ్రెండ్స్.
ఇలా పింక్ కలర్ టెజల్స్ వేసుకోండి. వేసుకొని అయినాక మళ్ళీ ఒక గోల్డ్ బీడ్, అలాగే దాంట్లోనే ఒక గోల్డ్ బీడ్ వేసుకోండి. మనకి కుచ్చుకి స్పేస్ ఎంత కావాలో అంతా తెలుసు కదా ఫ్రెండ్స్. మనం చూసుకొని దీన్ని ఇలా కింద నుంచి పైకి ఇలా తీసుకొని ఈ ఒక్క బీడ్లో నీడల్లో ఇలా వాపస్ తీసుకుందాం. ఇలా అన్నమాట ఫ్రెండ్స్. సరిపోతే ఇలాగే వేసుకుంటూ పోవాలి మనము. చాలా ఈజీగా ఉంది, చాలా బిర్యానీ అవుతుంది. కొత్తగా నేర్చే వాళ్ళు అయితే ఆరాంగా నేర్చుకోవచ్చు. టెజల్స్ అయితే ఎలా వేసేది టెజల్స్ మేకింగ్ వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్. మీరు టెజల్స్ వేసుకునేది కన్నా నీట్గా నేర్చుకున్నారంటే ఎన్నో డిజైన్స్ మీరే ఇంట్లోనే మీ శారీస్కి అంతా మీరే ఆల్మోస్ట్ శారీస్ ఫినిష్ చేసుకోవచ్చు. దీనికైతే మనము 300 to 350 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తాము. అది మీ ఏరియా డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్. మీ ఏరియా ఎలా ఉంటుందో చూసుకొని మీరు ఇంకా ఎక్కువ కూడా కాస్ట్ చేసుకోవచ్చు. లేదంటే 300-350 రూపీసే కూడా కాస్ట్ చేయొచ్చు. అది మీ కస్టమర్ పైన, మీ ఏరియా పైన మీరు చూసుకొని కాస్ట్ ఎంత అనేది మీరు చూసుకోండి ఫ్రెండ్స్. నేనైతే 300 to 350 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తాను. ఆల్మోస్ట్ 300 ఛార్జ్ చేసేది. మీరు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఛార్జ్ చేస్తారు అనేది. అది మీ ఏరియా కొద్దీ డిపెండ్ పైన మీరు చేసుకోండి కాస్ట్. శారీ పూర్తి ఇలాగే వేసుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్. శారీ అయితే ఫుల్ ఫినిషింగ్ అయితే అయ్యేదాకా చాలా బాగుంటుంది. నేనైతే మీకు తమ్నెల్లో ఆల్రెడీ చూపించాను కదా శారీ కుచ్చు ఎలా వస్తుంది అని చెప్పేసి. తమ్నెల్లో చూస్తేనే మీకే తెలుస్తుంది. చాలా బాగుంటుంది. మీరైతే ఇలా సింపుల్ డిజైన్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ చూసారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని డిజైన్స్ షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అంతా కూడా ఇలా ఈజీగా వేసుకోవచ్చు అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.